అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలన్న వైసీపీ పిలుపునకు టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారని జగన్ భావిస్తున్నారని, అందుకే వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్దే అన్నారు మంత్రి సంధ్యారాణి. అయితే కూటమి ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎవరికీ అన్యాయం జరిగిందని వైసీపీ వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రశ్నించారు. ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారని చెప్పి వాళ్ళు బాధపడుతూ ప్రజల మీద ప్రతీకారంగా వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు. 3,000 రూపాయలని 4,000 చేసి, మరి రేపు స్కూళ్ళు తెరిచేలోపు తల్లికి వందనం ఇచ్చి ఇవన్నీ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇచ్చిన హామీలన్నీ ఫస్ట్ ఇయర్లో చేసేలా. ఈరోజు మీ నాన్నగారిని పెద్ద చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వుండి పూర్తిగా లక్షల కోట్లు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ మీదే వెన్నుపోటుగా రాజకీయాలు చేస్తూ సోనియా గాంధీ మీద వీడియోలు తీస్తూ సోనియా గాంధీని తిడుతూ రాజీవ్ గాంధీని తిడుతూ నువ్వు చేసావే దాన్ని వెన్నుపోటు అంటారు. నీకేం అన్యాయం జరిగింది? నీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? నీ నాయకులకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? తప్పు చేశారు కాబట్టే ఎవరైనా శిక్ష అనుభవించాలి. ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మద్యం కుంభకోణం నీ యొక్క ఐఏఎస్ నీ దగ్గర ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ ఎక్స్ డీజీ జైల్లో ఉన్నాడంటే దానికి కారణం నువ్వు కాదా? బయటకు వస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ బయటకు వస్తున్నటువంటి తరుణంలో దిక్కుతోచక వెన్నుపోటు దినాన్ని అనేటువంటి దాన్ని ప్రకటించినట్టు కనపడతా ఉంది. ఇప్పటికి 1 ఇయర్లో 2-3 పిలుపులు ఇచ్చాడు. ఇప్పటికి ప్రజలు బయటికి రాలేదు. ప్రజలు సంతోషంగా కూటమి ప్రభుత్వంలో సంవత్సర కాలంలో ఎవరికి వాళ్ళు గుండె మీద చేసుకొని ధైర్యంగా నిద్రపోతున్నారు. మీ వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లను పేటెంట్ రైట్లుగా తీసుకునింది. మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. పివి నరసింహారావు మీద ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోయింది, ప్రజలు ఆనందంగా ఉన్నారని అనుకుంటా ఉంటే ఇప్పుడు వెన్నుపోటు దినం కింద ప్రజల్లోకి వస్తున్నారు. ఏ అర్హత ఉంది వాళ్ళకి? ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా, బొబ్బర్లైనా, తెల్ల శనగలైనా, నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.